హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఎతకాయలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట. ఈ సీజన్లోనే దొరుకుతాయి మనకి. మే నెలలోనే బాగా దొరుకుతాయి అనమాట ఫ్రెండ్స్. ఇది కొన్ని సంవత్సరాలు అయితే మాకు కూడా దొరకలేదు అనమాట ఫ్రెండ్స్. ఈ కాయ అనేది ప్రజెంట్ ఇప్పుడైతే దొరికినాయి, అందుకని చెప్పేసి వీడియో తీస్తున్నా. పోయిన సంవత్సరం కూడా దొరికినాయి ఫ్రెండ్స్, అది తిన్నాము. ఈ సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి. ఇది న్యాచురల్ ఫుడ్ కదా ఫ్రెండ్స్, మన అందరికీ కూడా. వీటి వల్ల మనకు చాలా హెల్త్కి కూడా మంచిది అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీటిలో ఏంటంటే చిన్న సైజు ఎతకాలన్నమాట, మీడియం సైజు. కొన్ని పెద్ద సైజు ఉంటాయి, కొన్ని ఏమో మరీ చిన్నవి ఉంటాయి అన్నమాట, స్మాల్ సైజు. చిట్టి ఎతకాయలు అంటారు వాటిని. ఇవి మామూలు ఎతకాయలు అనమాట ఫ్రెండ్స్. ఈ సీజన్లోనే మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి, ఇప్పుడే కొనుక్కొచ్చాం అనమాట ఫ్రెండ్స్. ఇది సెంటర్కి వెళ్ళి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇలా ఉంటాయి అన్నమాట. ఇది సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి సీజనల్ ఫ్రూట్ అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది న్యాచురల్ అంటే ఈ ప్రకృతిగా వచ్చాయి కాబట్టి ఫ్రెండ్స్, ఈ ప్రతి ఐటము మేము తింటాం అన్నమాట. మామిడికాయలు అంటే చింతకాయలు, ముంజులు, ఈతకాయలు కంపల్సరీ తింటాం అన్నమాట ఫ్రెండ్స్. ఎక్కడున్నా ఎంత కాస్ట్ ఉన్నా కూడా కొని తింటాం అన్నమాట. ఇంట్లో అన్నవాళ్ళు ఎవరున్నా సరే, ఇద్దరు అన్నలు, తమ్ముడు కూడా ఎక్కడ కనిపించినా కూడా కొనుక్కొస్తారన్నమాట సెంటర్లో. ఇళ్ళమ్మట వస్తే మేమైనా కొంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మీడియం సైజు ఎతకాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి కాయలు ఇప్పుడే కడిగి ప్లేట్లో పోసి వీడియో తీస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.